ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చిమిర్చి నిమ్మకాయతో ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను మీకు. ముందుగా మనము 300 గ్రామ్స్ గ్రీన్ చిల్లీస్ని తీసుకొని వీటిని మనం బాగా వాష్ చేసేసుకొని తేమ లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను నేను. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ని. దీనిలో కారం తక్కువగా ఉన్నాయండి. ఈ విధంగా పొడుగ్గా ఉన్న గ్రీన్ చిల్లీస్లో కొద్ది కారం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడైన తర్వాత దానిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నేను ధనియాలను యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను. ఒక చిన్న టేబుల్ స్పూన్ నిండుగా ఆవాలని యాడ్ చేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుని వీటిని మనము ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా చిటపట్లాడితే సరిపోతుంది, మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనము చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఫెనల్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలండి. సోంపుని యాడ్ చేసుకుని దీన్ని మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 కప్పు మనం ఆవ నూనెని వేసుకోవాలండి. దీన్ని మనము బాగా వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడవ్వాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకుందామండి, చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనము ఆయిల్ని ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వచ్చి గోరువెచ్చగా ఉందండి, మరీ చల్లగా లేదు, వేడిగా లేదు. ఇప్పుడు దీనిలో మనము కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతుల పొడిని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలండి. ఆయిల్లో దీన్ని మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనము ఆనియన్ సీడ్స్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. మన గ్రీన్ చిల్లీస్ కారం తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అండ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఆవకాయ కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువగా పడుతుంది. దీన్ని మనము బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. దీన్ని బాగా మనము కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మన గ్రీన్ చిల్లీస్కి పట్టేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. రెండు చిన్న సైజు లెమన్స్ తీసుకుని దాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నానండి. వాటిని కూడా మనము ఈ గ్రీన్ చిల్లీస్లో యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూను వెనిగర్ని యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుందండి ఈ ఆవకాయది. నేను ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను, చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ని ఈ ఆవకాయలో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని నేను ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము దీన్ని ఒక 2 డేస్ వేడిగా ఉన్న ప్రదేశంలో పెడితే మన గ్రీన్ చిల్లీ, మన నిమ్మకాయ రెండు కొద్దిగా తొందరగా మగ్గిపోతుందండి. చూస్తున్నారు కదా, మన ఆవకాయ రెడీ అయిపోయిందండి. 2 డేస్ తర్వాత చూస్తున్నారా, చూడండి గ్రీన్ చిల్లీ ఎంత బాగా మగ్గిందో. టేస్ట్ మటుకు చాలా బాగుందండి. ట్రై చేయండి, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.